తెలంగాణ సర్కార్ నుంచైనా తెలంగాణ నుంచైనా ఎవరైనా కాంగ్రెస్ అధిష్టానికి లెటర్ రాసిర్రు అని అంటే అది చాలా చర్చనీయాంశం అవుతుంది. అట్లాంటిది అధిష్టానం నుంచి తెలంగాణ సర్కార్కి లెటర్ వచ్చింది అని అంటే పెద్ద హై టాపిక్గానే ఉంది, ఒక హాట్ టాపిక్గానే మారింది టీ సర్కార్లో. సో ప్రత్యేకంగా మంత్రివర్గంలో ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నానంటే డిసెంబర్ 9న ముందుగాల కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టింది. ఇది అందరూ కూడా ఎరకనే, చాలామంది ఆ సర్వీసెస్ కూడా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఆర్డినరీ సర్వీస్ కావచ్చు, మెట్రోస్ కావచ్చు, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసెస్కి సంబంధించి కావచ్చు, పల్లె వెలుగులకు సంబంధించి కావచ్చు, తెలంగాణ బార్డర్ వరకు అండ్ ప్రత్యేకంగా హైదరాబాద్లో కూడా ఆ బస్సులు అన్నీ తిరుగుతున్నాయి. ఆ ఉచిత సర్వీస్ను అందరూ యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో ఆ ఉచిత బస్సు మహాలక్ష్మి పథకం కూడా ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన పరిస్థితి. సో అందుకనే దానికి శాఖకు మినిస్టర్గా ఉండే పొన్నం ప్రభాకర్ సో మంత్రి ఏం చేసిండంటే రాహుల్ గాంధీకి ఒక లెటర్ రాసిండు. సో సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నాం, ఉచిత బస్ సర్వీస్కి సంబంధించి ప్రజలు ఇక్కడ సాటిస్ఫైగా ఉన్నారు అని లెటర్ రాస్తే దానికి సంబంధించిన రాహుల్ గాంధీ ప్రత్యేకంగా రిప్లై కూడా ఇచ్చిన పరిస్థితి. ఇగో మనం చూస్తున్నాం కదా, డియర్ శ్రీ పొన్నం ప్రభాకర్. సో ఈ లెటర్ ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ పేరు పెడుతూ, ప్రజెంట్ మంత్రి పేరు పెడుతూ రాహుల్ గాంధీ అప్రిషియేషన్ లెటరు ఢిల్లీ నుంచి పొన్నం ప్రభాకర్కి వచ్చుడు అనేది పెద్ద హాట్ టాపిక్గానే మారింది. ఎందుకు ఇంత హాట్ టాపిక్గా మారింది అని అంటే గతంలో సంవత్సర కాలం పూర్తి చేసుకుంది తెలంగాణలో ఉండే కాంగ్రెస్ సర్కార్. ఈ ముచ్చట అందరు కూడా ఎరకనే కదా. ఆ టైంలో కూడా రాహుల్ గాంధీ ఒక లెటర్ రాయడం జరిగింది. సో ఆ లెటర్ రాసినప్పుడు అక్కడ ఎటువంటి ఏ మంత్రులు ముఖ్యమంత్రి పేరు ఇండికేట్ చేయకుండా ఓన్లీ కంగ్రాచ్యులేషన్స్ టు ద తెలంగాణ గవర్నమెంట్ ఫర్ కంప్లీటింగ్ ద 1 year సక్సెస్ఫుల్ అని ఇక వాళ్ళు చేసిన దానికి అప్రిషియేషన్గా తెలంగాణ గవర్నమెంట్ పేరుతో వచ్చింది. కానీ మొదటిసారి ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సర పాలనలో ఒక మంత్రికి పేరుతో అప్రిసియేషన్ లెటర్ రాహుల్ గాంధీ నుంచి ఇక్కడికి రావడం, దట్టు పొన్నం ప్రభాకర్ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో సో అధిష్టానం బీసీలకు పెద్దపీట వేస్తుందని ఒక ఇండికేషన్ కావచ్చు, ఒక క్లియర్ కట్ ఓపెన్ సీక్రెట్ కావచ్చు, ఇదంతా కూడా బహిర్గతమైంది. సో అందుకనే ఇప్పుడు ఉండే మంత్రివర్గంలో ఫోకస్ అంతా కూడా పొన్నం ప్రభాకర్ పైన ఉండే పరిస్థితి. అయితే సహజంగా మంత్రివర్గంలో ఏమేమి జరుగుతుంది, వాళ్ళ శాఖల్లో ఏం జరుగుతుందనే రివ్యూ మీటింగ్ జరుగుతాయి. సో దానికి సంబంధించిన ముఖ్యమంత్రికి చెప్తారు, సో ముఖ్యమంత్రి అధిష్టానానికి చెప్తుంటారు. ఇదంతా కూడా రెగ్యులర్గా జరిగే ఒక ప్రాసెసే. కానీ ఇక్కడ ఆ రెగ్యులర్ ప్రాసెస్తో పాటు అంటే తన శాఖలో జరిగేది అండ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు వెసులుబాటుకు సంబంధించి కావచ్చు, ప్రజలకి పథకాలు ప్రవేశపెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తుంటే సో హ్యాస్టీజ్ అదే రాహుల్ గాంధీ చెప్పినప్పుడు రాహుల్ గాంధీ ఐ హోప్ దిస్ లెటర్ ఫైండ్ యూ వెల్, దిస్ అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ ఆఫ్ యువర్ లెటర్. సో దానికి సంబంధించి రాసినప్పుడు దానికి రిప్లైగా ఈ లెటర్ రాసిండ్రు. ఇందులో కంగ్రాచులేషన్ టు ద తెలంగాణ గవర్నమెంట్ ఆన్ ఇట్స్ ప్రాసెస్ టువర్డ్స్ ఫిల్ఫిల్లింగ్ అవర్ గ్రాటిట్యూడ్స్. ఏదైతే హామీలు ముందుగా ఇచ్చారో ఆ హామీలు ప్రజల వరకు చేరుస్తున్నారో దానికి చాలా హ్యాపీగా ఉంది అని హ్యాపీనెస్కి సంబంధించి అయితే వర్డ్స్ మనకు కనిపిస్తుంది. ఐ ఎక్స్టెండ్ మై బెస్ట్ విషెస్ టు ద తెలంగాణ గవర్నమెంట్ అండ్ హోప్ యూ కంటిన్యూ వర్క్ టువర్డ్స్ రిలీజింగ్ అవర్ విజన్ ఆఫ్ న్యాయ. సో ఇట్లే మీరు కూడా కంటిన్యూ ముందుకెళ్ళండి అండ్ న్యాయపరంగా మనం ఏదైతే ముందుగా హామీలు ఇచ్చినో వాటిని చెయ్యండి అంటూ రాహుల్ గాంధీ నుంచి ఒక అప్రిసియేషన్ లెటర్ అధిష్టానం నుంచి ఇక్కడ పొన్నం ప్రభాకర్ విత్ నేమ్ కోడ్ చేస్తూ వచ్చుడు అనేది ఒక హాట్ టాపిక్గా పోయింది. ఇక లెటర్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే చర్చనీయాంశంగా మారింది. సో ఇది రాహుల్ గాంధీ రిప్లై ఇచ్చిన లెటర్ సంబంధించి. ఇక పొన్నం ప్రభాకర్కి సంబంధించి గతంలో 1 నెల కింద కూడా ఒక మీటింగ్ జరిగినప్పుడు, అంటే కులగణనకు సంబంధించి జరిగినప్పుడు కూడా కులగణన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చిన తర్వాత 100% సక్సెస్ఫుల్గా పొన్నం ప్రభాకర్ అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు ముందు ఉంటే అది సక్సెస్ అవుతుందని రాహుల్ గాంధీ వర్డ్ మనం విన్నాం. సో అట్లా ఎన్నో ప్రశంసలు ఎన్నో సభల వేదికగా ఢిల్లీ వేదికగా కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పిన ముచ్చట్లు మనం విన్నాం. అయితే ఆ ముచ్చట్లతో పాటు సో ఒక బీసీ సామాజిక వర్గానికి అధిష్టానం ఎట్లాంటి గుర్తింపు ఇస్తుంది అని ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది. సో ప్రూవ్ అవడంతో పాటు ఒక సభల్లో జరిగిన అంశంలో కావచ్చు, సభల్లో జరిగిన సమావేశంలో కావచ్చు, సభల్లో జరిగిన ఒక స్పీచ్ రూపంలో పొన్నం ప్రభాకర్ పేరు తీసుకొని ఇప్పుడు ఉండే మంత్రివర్యుల పేరు తీసుకొని చెప్పుడు ఒక ఎత్తు అయితే సో ఆయనకే నేరుగా అప్రిసియేషన్ లెటర్ రాసుడు అనేది ఇంకో ఎత్తు. అందుకనే ఇప్పటివరకు
మిగతా ఉన్న మంత్రులకి ఇట్లాంటి అప్రిసియేషన్ వచ్చిందో లేదో తెలియదు కానీ పొన్నం ప్రభాకర్ మాత్రం ఆయన శాఖలో మంత్రి మాత్రం ఇది సొంతం చేసుకున్నారు. ఆ సొంతం చేసుకున్న ఘనతో ఈ న్యూ ఇయర్లో ఇంకింత హ్యాపీనెస్ అండ్ ఇంకింత హాట్ టాపిక్ అయితే ఈ లెటర్ మొత్తానికైతే ఒక కాంగ్రెస్లో ఒక చర్చనీయాంశంగా మారింది. చర్చ జరుగుతూనే ఉందనే చెప్పొచ్చు.